ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా లేక కొన్ని కంపెనీల కోసమే పనిచేస్తున్నారా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అధికార రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. అటు అమరావతి పనుల దగ్గర నుంచి విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు విషయం చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు చాలామందిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే దీని వెనక లోపల జరిగే విషయాలు చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇలా చేయలేదు, కానీ ఈసారి పరిస్థితి మాత్రం చాలా తేడాగా ఉందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా అంటే గురువారం నాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 17 కంపెనీలు రాష్ట్రంలో 31,167 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయని, ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 32,663 ఉద్యోగాలు వస్తాయని అధికారికంగా వెల్లడించారు. ఇందులో పలు కీలక సంస్థలు ఉన్నాయి. అయితే ఒక కంపెనీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ పూర్తి కేవలం 2 నెలలంటే 2 నెలలు మాత్రమే. కానీ ఇలాంటి కంపెనీకి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టారు. ఈ కంపెనీ నవయుగ ప్రమోటర్ చింతా విశ్వేశ్వరరావుది అయితే రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో ఈ కంపెనీ ఏకంగా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని చెప్తూ ఈ ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇదే నవయుగ గ్రూప్కు గతంలో కూడా అంటే చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఏకంగా 2,300 మెగావాట్ల హైడ్రో పంపుడు పవర్ ప్రాజెక్ట్స్ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇది కూడా అంతే ఆగ మేఘాల మీద జరిగింది. కంపెనీ అలా ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం, ఇలా ఆమోదం తెలపడం చకచక జరిగిపోయాయి. తాజాగా ఎస్ఐపిబి ఆమోదించిన వాటిలో టీసీఎస్ వైజాగ్లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. టీసీఎస్ వైజాగ్లో 1,370 కోట్ల రూపాయల పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేసి ఏకంగా 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది. దీంతోపాటు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ, డిక్సాన్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే నవయుగ ప్రమోటర్లకు చెందిన చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అలా పుట్టక ముందే ఏకంగా 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు దక్కించుకోవడమే ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో 2,500 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్, శ్రీ సత్యసాయి జిల్లాలో 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అధికారికంగా వెల్లడించారు. ఇదే నవయుగ గ్రూప్కు చెందిన కంపెనీలకు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గుజ్జిలి వద్ద 1,500 మెగావాట్లు, చిట్టం వలస దగ్గర 800 మెగావాట్ల పంపుడ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతిస్తూ కొద్ది నెలల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు వాటికి అదనంగా చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఏకంగా 2 ప్రాజెక్టులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపిక చేసిన కంపెనీలకే అటు అమరావతి ప్రాజెక్టులు, ఇటు విద్యుత్ ప్రాజెక్టులు కేటాయిస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అనుకున్నట్లు తనకు నచ్చిన కంపెనీలకే ప్రాజెక్టులు కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.